పరమాత్మ శబ్దరూప ప్రతీక, ఆత్మానుసంధాక ప్రతీక. అందుకే ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రంతో కోటి దీపోత్సవ వేదిక ప్రతిధ్వనిస్తోంది. ఇటువంటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించాల్సిందిగా హైదరాబాద్ కొత్తపేటకు చెందిన శ్రీ వేదవ్యాస స్మార్త వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రదోషకాల పూజను ప్రారంభించాల్సిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् पुनर्न इन्द्रो मघवा ददातु धनानि शक्रो धन्यः सुराधाः अर्वाचीनं कृणुतायाचितो मनः सृष्टेनो अस्य हविषो जुषाणः यानि नोजिनन्धनानि जहर्थशूरमन्युना ఇంద్రానువిందనస్తాని. అద్భుతంగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. అది కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అంటే ప్రత్యేకంగా చూడాలని వచ్చాను. ఎలా రావాలో నాకు తెలియదు, అయినా అనుకుని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా. భక్తి చాలా ఇక్కడ బాగుంది. గుడిలో ఎలా ఉందో ఇక్కడ అలాగా ఉంది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. జప సంకీర్తనను అందించేందుకు మన ముందుకు వచ్చారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కలియుగ ధర్మ హరినామ సంకీర్తన మహాయజ్ఞ की हरे कृष्ण महामंत्र की श्रील प्रभुपाद की निताई गौर प्रेमानंदे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. अंदरू कृष्ण कृष्ण अंदरू अंदरू. हरे राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. తర్వాత చక్కని నృత్య ప్రదర్శననిచ్చేందుకు సువర్చలాదేవి బృందం మన ముందు నృత్యాన్ని ప్రదర్శించడానికి సంధ్యావందనం పేరిట రమణీయ ఆలయ నృత్యాన్ని ప్రదర్శించి మనల్ని తన్మయుల్ని చేయడానికి విచ్చేశారు. వారిని కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సంధ్యా తాండవమూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా తాండవమూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా తాండవమూర్తి శంకర శశిధర నమో నమో. సంధ్యా
శంకర శశిధర నమో నమో అంటే మర్చిపోలేదు. మళ్ళీ దానికోసం మళ్ళీ ఈ సంవత్సరం కూడా కావాలని మళ్ళీ వచ్చామండి. పూరి నుంచి వచ్చాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఈరోజు అటెండ్ అవ్వడానికి వచ్చాను. నేను పూరి నుంచి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అటెండ్ అవ్వడం. కూకట్పల్లి నుంచి వచ్చాము. టీవీలో చూసే కన్నా ఇలా రియల్ గా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా అద్భుతంగా మూర్తి శంకర శశిధర నమో నమో సంధ్యా తాండవ మూర్తి శంకర శశిధర నమో నమో సంధ్యా తాండవ మూర్తి. రక్షా ఫౌండేషన్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనతో మన ముందుకు వస్తున్నారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం చంద్రేశ్వర స్థిర ఓం మంత్రేశ్వర వరావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. స్వర్ణ సౌందర్య రాశి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి. ఒక్కసారి అమ్మవారికి జయజయలు పలుకుదాం. జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, జై స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి. పూజను ప్రారంభించవలసిందిగా మనవి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం. ఓం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం శ్రీం భక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం వసోలక్ష్మ్యై నమః. ఓం శ్రీం కామ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం గానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శృంగారలక్ష్మ్యై నమః. ఓం శ్రీం ధనలక్ష్మ్యై నమః. ఓం శ్రీం ధాన్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం అష్టైశ్వర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం గృహలక్ష్మ్యై నమః. ఓం శ్రీం కారుణ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః.
ఓం శ్రీం కాంతిలక్ష్మ్యై నమః ఓం శ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం ఆత్మానందలక్ష్మ్యై నమః ఓం శ్రీం సత్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం దయాలక్ష్మ్యై నమః ఓం శ్రీం సౌఖ్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం చైతన్యలక్ష్మ్యై నమః ఓం శ్రీం భూర్లక్ష్మ్యై నమః ఓం శ్రీం భువర్లక్ష్మ్యై నమః ఓం శ్రీం స్వర్లక్ష్మ్యై నమః ఓం శ్రీం త్రైలోక్యలక్ష్మ్యై నమః మధు 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 అమృతమహానైవేద్యం నివేదయామి నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వర్ణ మహాలక్ష్మీ నమః. దీపారార్తిక్యం. ఈ కార్యక్రమంలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ సింహాశలేచుని వైభవాన్ని వివరించాల్సిందిగా లలిత సహస్రనామ ప్రవచన బ్రహ్మ, రామాయణ ప్రవచన వాల్మీకి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం. దీపదో లభతే విద్యాం దీపదో లభతే ధనం దీపదో లభతే చాయు దీపదో లభతే దివం. పరమేశ్వరుని సన్నిధానంలో దీపదహ ఒక్క దీపాన్ని పెట్టినట్టయితే విద్యాం లభతే జ్ఞానాన్ని పొందుతాడు. దీపదో లభతే జ్ఞానం దీపదో లభతే ధనం. ఆ శ్రీపుర అధిష్టాత్రి అయినటువంటి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి దీపదో లభతే ధనం, ధనాన్ని పొందగలం. దీపదో లభతే చాయు. ఏ శంకరుడు మృత్యుంజయుడో అంటే మృత్యువు నుండి కూడా తప్పించగలడో అటువంటి కార్తీక మాసంలో ఈ శంకరుని సన్నిధానంలో దీపాన్ని అలా వెలిగిస్తే లభతే చ ఆయు, ఆయుష్యాన్ని పెంచుకోగలడు. దీపదో లభతే దివం. ఇహలోక సౌఖ్యమే కాకుండా పరలోకంలో కూడా ఆనందాన్ని పొందగలడు అని కార్తీక మాస విశేషం మనకి తెలియజేస్తుంది. ముఖ్యమైనటువంటి ఆలోచించదగిన విషయం, ఇలాంటి ఉత్సవాన్ని మనం ఎక్కడా చూడలేదు, చూడబోము కూడా. ఇక దీపాన్ని గురించి మనవి చేస్తాను. పంచభూతాలు ఉన్నాయే, ఆ పంచభూతాల్లోనూ ఉన్నది అగ్ని. పృథివీ, నేలలో అగ్ని ఉంది. అందుకనే ఏ పదార్థమైనా నేలలో కాని పడితే నల్లబడిపోతుంది, మాడిపోతుంది. ఈవేళ బొగ్గు, బంగారం, వెండి, అన్ని లోహాలు భూమిలో పుట్టడానికి కారణం కేవలం అగ్ని 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 పృథివీలో ఉండడం. అప్పు మీరు వెలిగించేటటువంటి దీప అగ్ని ఏదుందో అది జలం, జలంలో కూడా ఉంది. అంచేతనే నీళ్లలో నుంచి బడబాగ్ని వస్తుంది ఒక్కసారి అద్భుతంగా ప్రజ్వరిల్లుతూ. ఆ నీళ్లలో అగ్ని ఉంది కాబట్టి చేపపిల్ల ఎదగగలుగుతోంది, తావేలు ఒళ్ళు చేస్తోంది. మిగిలినటువంటి అనేక జలచరాలన్నీ కూడా ఆహారాన్ని పొందగలుగుతున్నాయి అగ్ని కారణంగా. పృథివీ అపు తేజ, ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సులో కూడా అగ్ని ఉంది. అందుకే మనం మామూలుగా ఎండడము అంటారే, ఎండ పడడము అంటారే, ఆ ఎండ పడడాన్ని ఎండింప చేయడంగా గుర్తించుకొని మనం లెక్క వేస్తున్నాం. ఆ ఉష్ణతలో ఆ ఎండ ఉంటుంది. అందుకనే సంస్కృతంలో ఎండని ఆతపః అంటారు, మరింత తపింప చేసేది అని అర్థం.
అలాగే వాయువులో కూడా అగ్ని ఉంటుంది. ఆ కారణంగానే వాయువులో కలిసిన అగ్ని గాళుపు రూపంగా లోకానికి అంతటికీ వస్తూ ఉంటుంది. మనకి పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు 5 అగ్ని ఉంది. శరీరంలోని శిరస్సులో, 2 కనుబొమల మధ్య ప్రదేశంలో, కనులలో, అలాగే నాసిక రంధ్రాలలో, నోటిలో, ఈ హృదయం యొక్క మధ్య భాగంలో, ఉదరంలో, జఠరంలో వైశ్వానర అగ్ని మొత్తం అంతా. ఈ వైశ్వానర అగ్నిలో అన్ని చోట్ల అగ్ని 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 అగ్ని. అంచేత ఓ పరమేశ్వరుడా, నా ఈ పంచభూతాలలో నా శరీరంలో కూడా అగ్ని ఉందని తెలిసి నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నానని అర్థం చేసుకుని వెలిగించడమే ఈ దీప ప్రజ్వాలనము అంటే. ఈ కోటి దీపాలంకరణ చేసిన దానికి ఈ ప్రజలందరూ కూడా ఆయన స్మరించే వాళ్ళే కానీ దేవుడి కన్నా ఎక్కువ ఈ అన్ని అరేంజ్మెంట్ చేసిన వాళ్ళనే ఎక్కువగా తలస్తున్నారు. ఇవాళ ఫస్ట్ టైం వచ్చాము. అందరూ చెప్తుంటే బాగుంటుందని చూద్దామని వచ్చాము. వెలిగించుకోవాలి. చూస్తుంటాం, రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇవి దీపోత్సవం, నిన్న జరిగిన ఆకు పూజ అన్ని చూసాము. సో ఇవాళ మేము కూడా ఇక్కడ దీపం వెలిగించుకుందామని వచ్చాము. కాబట్టి ఆంజనేయుల్లో ఉన్నటువంటి అగ్నిశక్తి రుద్రుని అగ్నిశక్తి గుర్తుంచుకోగలగాలి. ప్రతి దైవంలోనూ అగ్ని ఉంటుంది. నదులలో ప్రత్యేకమైనటువంటి అగ్ని ఉంటుంది. కాబట్టి నదుల్లో ఉండేటటువంటి జలచరాలన్నీ కూడా సుఖంగా జీవనాన్ని చేయగలుగుతున్నాయి. వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం ప్రారంభిస్తూ అగ్నిమీళే పురోహితం. కాబట్టి మహానుభావులైనటువంటి మీ అందరూ ఎవరెవరికి అదృష్టం సంప్రాప్తించవలసి ఉందో వారందరూ వచ్చి ఇక్కడ అగ్నిని దీపరూపంగా అమ్మవారికి, అయ్యవారికి, కళ్యాణం జరిగే అందరికీ కూడా నివేదన చేస్తున్నారు. దీప జ్వాలల్ని ఇలా చేస్తూ ఉండాలి. ఇదే విధంగా కృషి చేస్తూ ఇంతమందిని సమీకరించి కార్తీక మాసాన్ని అగ్నిదీపమయం చేయాలని మనందరం ఒక దీపాన్ని ఇంటి వద్ద సుఖంగా ఈ భక్తి టీవీ అంతా ఉండాలని ప్రార్థిస్తూ వెలిగిద్దాం. స్వస్తి. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి మనకి ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి శ్రీ 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 వీరేంద్ర హెగడే వారికి భక్తి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. సేవా రంగాలలో వారికి లభించిన పురస్కారాలు ఎన్నెన్నో. ఆయన సేవా నిధిని కీర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ప్రారంభించవలసిందిగా మనవి. ఓం నోరేషోమాపరాదాః ఏన సపత్నాపతే భవంద్వింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వధవో రుద్రాదిత్యా ఉపరిష్పృజం అగ్రంజేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజస్వాస్య గురుమో హరివో మేదినంద్వా త్రాహే దివ్యాహరంతం త్రిదశరపుషుతం త్రాధికామో రహస్యే జ్వాలా నరహరి నవస్తం భజగదయదరే సత్యహస్తేన వృందం వేగస్రాంతం నితాంతం ఖైనాశ. అందరూ ముందు స్వామిని ప్రార్థన చేయండి. తన దగ్గర ఉన్నటువంటి గంధాన్ని పుట్టుకోండి. నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభృతః హరిభృతః ప్రసాద ప్రసాద గంధేన గంధేన రస్యంతే రస్యంతే మహాత్తయః. స్వామి మన దగ్గర ఏం చేసి ఉన్నారు. ముందు మనం ఒక సంకల్పాన్ని మనం కార్యక్రమం చేసుకుందాం. భగవత భగవత భాగవత భాగవత ఆచార్య ఆచార్య కైంకర్య కైంకర్య రూపేణ రూపేణ ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ
ఫల వ్యాప్త్యర్థం మా భక్తులంతా కూడా సంకల్పం చెప్పిస్తున్నారు. సింహాచల క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి స్వయంగా ఆ పండితులు మీరందరూ చేతులు జోడించి గట్టిగా చెప్పండి ఆ సంకల్పాన్ని. సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీభూ సమేత శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టోత్తర ప్రణామార్చనం కరిష్యే. కోటి దీపోత్సవంలో మనం టీవీలో బాగా చూపిస్తారు, ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తుంది కదా, మేము ఇందులో కొంచెం పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. మేము లాస్ట్ ఇయర్ కూడా చూసామండి. సో ఇక్కడ చాలా బాగా అవుతుంది ప్రోగ్రాము. మేము అల్వాల్ నుండి వచ్చాము. సో ఇక్కడ కోటి దీపాలంటే ఒకేసారి వెలిగించడం ఇదే మొదటిసారి చూడడము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. రోజు ఒక దేవుడిది కళ్యాణం జరుగుతుంది. అలా మా చిన్న బాబు ఉన్నా కానీ మాకు ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయినా కానీ సరే మళ్ళీ రావాలనిపించిందండి. సహస్రనామార్చనగా పూర్తవుతుంది కనుక స్వామిని మళ్ళా ఇంకొక మారు ధ్యానం చేసి స్వామి యొక్క అష్టోత్తర సహస్రనామాన్ని పూర్తి చేసుకుందాము. నమస్తస్మై నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభూభృతః హరిభూభృతః యస్య ప్రసాద యస్య ప్రసాద గంధేన గంధేన నరస్యంతే నిరస్యంతే మహాత్తయః మహాత్తయః శ్రీ సింహాద్రినాథాయ నమః శ్రీ సింహాద్రినాథాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః. మనం నరసింహస్వామి అష్టోత్తరం ప్రారంభం చేసుకుంటున్నాము. ఈ చందనమ యొక్క పరిమళంతో పాటు మన యొక్క ఉచ్చారణతో పాటు ఈ పలుకులన్నీ కూడా ఆ సింహాద్రినాథునికి అందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాము. ఓం నారసింహాయ నమః ఓం నారసింహాయ నమః ఓం వజ్రదముష్ట్రాయ నమః ఓం వజ్రదంష్ట్రాయ నమః ఓం వజ్రణే నమః ఓం వజ్రణే నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం పినాకినే నమః ఓం పావనాయ నమః ఓం పావనాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం పాసినే నమః ఓం వాసినే నమః ఓం పాపహారిణే నమః ఓం పాపహారిణే నమః ఓం పురుష్టుతాయ నమః ఓం పురుషుదాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం తత్పురుషాయ నమః ఓం తత్స్యాయ నమః ఓం దక్షాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పురోధసే నమః ఓం సింహాయ నమః ఓం సింహాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం మూలాధివాసాయ ఓం నమః మూలాధివాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మిణే నమః హరే కృష్ణ మూమెంట్ సారథి ఓం మధు పండిత దాస ధనుంజయాయ స్వామి వారికి నమః. కోటి దీపోత్సవ వేదిక భక్తి ఓం పూర్వక స్వాగతం ధన్యాయ పలుకుతోంది. నమః ఓం నీరాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః గుణాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాళంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః నిర్మాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః నిరాలంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం కళాత్మనే నమః ఓం నిమేషాయ నమః ఓం మేషాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిమేష గమనాయ నమః ఓం నివేశ గమనాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ఓం నిరాసాయ నమః నిరాసాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిజాయ నమః ఓం నిజాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిదానాయ నమః నిదానాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిర్మోహాయ నమః ఓం నిరాకృతే నమః ఓం నిరాకృతే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం సత్యాయ నమః సత్యాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమస్త పరివారాయ సమస్త పరివారాయ సర్వదివ్య సర్వదివ్య మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నమః నారాయణాయ నమః స్వామికి ధూపదీపములు ఆరిగింపు పూర్తయిన తర్వాత మంగళనీరాజనం పూర్తయిన తర్వాత స్వామి యొక్క కళ్యాణాన్ని ప్రారంభం చేసుకుందాము. లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ మధుసూదన గోవింద మాధవదేవ గోవింద ఆశ్రితలోల గోవింద భీకర రూప గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ భక్తవత్సల గోవింద భాగ్యశీతల గోవింద నిత్య నిర్మల గోవింద సింహాచలేశ గోవింద శ్రీ నరసింహ గోవింద లక్ష్మీ నరసింహ సుందరాయ ఉభాంగాయ మంగళాయ మహోజసే సింహసేన నివాసాయ శ్రీ సింహాయ మంగళం. ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడమే జన్మ జన్మల పుణ్యఫలం. సింహాచలేశునికి ప్రతి ఏటా చైత్ర మాసంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అటువంటిది మనల్ని తరింపచేసేందుకు ఈ కార్తీక మాస శుభవేళ ఆ చందన దేవుడు మరోసారి వరుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి అపూర్వ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ధరిద్దాం. కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. లక్ష్మీ నరసింహ గోవింద సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషా వృతిస్తో భగవాన్ మంగళాయ తన్మహే లాభస్తేషాం యస్తేషాం తస్తేషాం పరాభవః ఏషా వృత్తి వరస్యా భోదే సర్వాగ్రహ ఆపదామపహర్తారంతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః మత్స్యకూర్మాదిశావతారేభ్యో నమః కేశవాచిత్రసింహమూర్తిభ్యో నమః పిండాదిద్వారపాలకేభ్యో నమః అనంతకరుణ విశ్వక్సేనాది నిత్యసూర్భ్యో నమః శ్రీ పరాకుశప్రకారాది మహాభాగవతేభ్యో నమః ఇతవర్యామునాది పూర్వాచార్యేభ్యో నమః నమస్కారం కృత్వా పృథివ్యాః మేరావృష్టర్జే కూర్మాదేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః నమస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం చాలా బాగా చేశారు డెకరేషన్స్ అవి. దేవుని చూస్తుంటే రియల్ గా తిరుపతి వెళ్ళి ఆ దేవుని దర్శించుకున్నంత ఫీలింగ్ వస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్ టు భక్తి టీవీ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ రోజు కుదిరింది వచ్చాను. వాళ్ళు మీ గోత్రనామాలు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. శాంత్యర్థం
महाभागवते सह भगवत्याः वाचनं करिष्ये आदौ निर्वाप्तार्थं श्री विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं दण्डलोपनिधाय ओम आग्नेयं यत्माद्यामहे विश्वे देवा वैनतो न संभो महेराजं च धुर्दत्तां विश्वक्सेनमावाहयामि हरिमावाहयामि अमितमावाहयामि शान्तमावाहयामि ध्यायामि विश्वक्सेनं सकल विबुध प्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करदलशिखे संगतन्दो सदानं मेघश्यामं समणभौणं वेदवस्त्रं सुभाङ्गं ध्यायेत् देवं समेतं विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रधाधरं तर्जन्यावामतः सर्वान् तर्जयन्तदोगतः वन्दे वैकुण्ठसेनाहन्यं देवं सूत्रवतेशकं यद्वेतसकरस्पन्धे विश्वमेतद्व्यवस्थितं प्रदद्विष्णुस्तवते वीर्याय मृगोमभीमकुजरोगरिष्टाः यच्छोत्रिषविक्रमनेष दक्षियन्ति भूरानि स्वाहा देवते विश्वक्सेनाय नमः रत्नसिंहासनमर्पयामि ओम जितन्ते दक्षिणतोर्षभे दिव्यः इन्द्रो जयाति न पराजयाताधिराजो राजसुराः जयाति अनन्तगुणगण సింహగిరీశ లక్ష్మీ నరహరి. స్వామివారి కళ్యాణంలో రక్షాబంధన కంకణ ధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేయండి అమ్మా కంకణాలకి. సింహాద్రినాథ గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర. అమ్మా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు గట్టి మేళల్లాగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. సింహాద్రినాథ గోవింద గోవింద. లక్ష్మీనారసింహ గోవింద సింహాద్రినాథ గోవింద. నానాజితో ద్వాభ్యామృమంత్రియేత ఓం పృథుక్మంతాధీయసానత్త దక్షిణే వరేభిర్వరాకుండపిషప్రసేదత కాత్యపావత్సారణైత్రతయార్ష ప్రవరార్తగాత్రగోత్రస్య పరబ్రహ్మసర్మణో నప్తే చిదస్సాగ్రపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాత్యపావత్సారణైత్రతయార్ష ప్రవరార్తగాత్రగోత్రస్య నారాయణ సర్వణపౌత్రాయ చిదస్సాగ్రపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాత్యపావత్సారణైత్రతయార్ష ప్రవరార్తగాత్రగోత్రస్య నారాయణ ప్రద్యుమ్నపుత్రాయ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కాత్యపావత్సారణైత్రతయార్ష ప్రవరార్తగాత్రగోత్రోద్భవాయ శ్రీ వరాహలక్ష్మీర్మధర్మణే వరాయ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవత్యవనః ప్రవారావృంజార్ష ప్రవరారుద భార్గవగోత్రస్య విశ్వంబరధర్మణో నప్త్రీం సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవత్యవనః ప్రవారావృంజార్ష ప్రవరారుద భార్గవగోత్రస్య రత్నాకరధర్మణో పౌత్రీం సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. భార్గవత్యవనః ప్రవారావృంజార్ష ప్రవరారుద భార్గవగోత్రోద్భవాయ శ్రీలక్ష్మీనామ్నీం కన్యాం ృణేధ్వం ృణీమహే దాస్యా విష్ణువేతుభ్యం బ్రహ్మలోకజికేశయ విష్ణుగాయత్ర్యా ఆపోభిమంత్ర్యా ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం చరణం పవిత్రం వితతం పురాణం జ్ఞాన పూతస్తరుస్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాదివాత్మానవరాజంతరేమ కవృద్ధేన భవ్యా మాతా రుద్రాణాం సుహితా వసూనాగం తుదాదిత్యానామృతర్శనాయ మాఘామనాఘామతి సంపదస్త తపదోదకం తృణాన్యత్తు ఓముత్స్రైదైరుచ్చైః ఓముత్స్రజత. ఓం నిమం వస్త్రాణి సావసాదే వృచ్చత్ర మంతభవనసర్గాః అవాధృతమృతాని విస్వారదే మిత్రావృణాదే శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ కాలం ఎందు భక్తి దేవి వారు భక్తజనం వారు సమర్పించినటువంటి మధుపర్కాలు
కన్యాం కనక సంపన్నాం. ఇక్కడ కోరుకున్న వాళ్ళకందరికి దేవుడు మంచి చేస్తుంది. సో అందరు రావాలని కోరుకుంటున్నా. ఈసారి మేము మిస్ అయితేమేమో అనుకున్నాము, కాకపోతే వచ్చాము. మా అదృష్టం. చాలా సంతోషంగా ఉందండి. పుష్పక్సేన విభీషణస్య హనుమాన్ శ్రీ వైనతేయాదయ ఏతేన భాగవతోత్తమైర్నూయమానోత్సదా సింహాద్రి స్వర్దుగ్ధసాగరసుత పాణిగ్రహే మంగళం శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామాత్యగద్రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరజాభాగ్యానుసంధాయనే శోభాంగే విమలేశ్వరే హులనే నారాయణే శ్రీ సతీ సింహాద్రి స్వర్దుగ్ధసాగరసుత పాణిగ్రహే మంగళం స్వస్త్యస్తు కావ్య నాటక అలంకార తర్కమీమాంస భాష్య ప్రభాకర శృతి స్మృతి బ్రాహ్మణ ఆసురవాదానాం మధుత్రైతీనాం మృదుదా శ్రీనాం గుణదీర్ఘ క్రముక నారికేల ప్రదూర్వాంకురాధి శోభన ద్రవ్యాణాం భగవతా శ్రీమన్నారాయణస్య అనుగ్రహస్యాత్తు భక్తానాం సకలాభిష్టదతి భవంతో నమహాంతో నగృహంతు. అందరూ జీలకర్ర బెల్లాన్ని నమస్కారం చేయండి అమ్మా. సుముహూర్తం జరుగుతోంది. సుముహూర్త సమయంలో సమర్పించే ఆ జీలకర్ర బెల్లాన్ని మీరు చేతులతో నమస్కారం చేయండి, మీరే సమర్పించినట్టుగా. సింహాద్రినాథ గోవింద. గట్టి మేళం వాయించాలి, చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులతో సింహాచలానికి వినపడాలి. గోవింద గోవింద గోవింద. సుముహూర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో ముహూర్తకాలే దుర్యాదీనా నవానా గ్రహానా అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. సుముహూర్తమస్తు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా బధ్నామి కంఠే సుభగే భక్తానాం మంగళం కురు. గట్టిమేళం వాయిస్తూ ఉండాలి, రెండు చేతులు పైకెత్తి సింహాచలానికి వినపడాలి. మాంగళ్య ధారణ జరుగుతోంది. సింహాద్రినాథ గోవింద, లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే శరదాంశతో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. సృజో మేకాం సమృద్ధ్యతాం. సింహాద్రినాథ గోవింద 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 గోవింద. ప్రజాపతి స్త్రియాయశ ముష్కయోరదధాత్సమో కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోద ప్రమోదానంద ముష్కయోర్నిహిత సభ తృత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచ సత్యమసీమహి వశోనాగో రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయి యథాహమస్య అతృభక్త స్త్రియైపమానో యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్య ప్రియా దదామి త్యక్తిర్వదతి తథేతి వాజురాహ తతో హంతేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమామితి ఆపత్స సత్యమాభరన్ యజ్ఞస్య దక్షిణాం పశవో మే కామః సమృద్ధ్యతాం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి బహుస్వాజీ బహ్వజావికాజీ బహువ్రీహిజవాజీ బహుమాసతిలాజీ బహుహిరణ్యాజీ బహుహస్తికాజీ బహుదాస పౌరుషాజీ రజమత్యై ముష్టిమత్యై. సింహాద్రినాథ గోవింద సింహాద్రినాథ గోవింద గోవింద గోవింద. శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ భక్తులందరూ కూడా మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ కృతయుగ దేవ కైవల్యధామ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ
योगाभिनन्दन सिंहगिरीश గోవింద గోవింద శ్రీ నరసింహ वराह नृसिंह वरसिद्धिनाथ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ चितचिद्विलास सिंहगिरीश గోవింద గోవింద శ్రీ నరసింహ भक्तार्तिभञ्जन सिंहाचलेश గోవింద గోవింద లక్ష్మీ నరసింహ ज्वाला नृसिंह हे जगन्नाथ గోవింద గోవింద శ్రీ నరసింహ गोविन्द गोविन्द आनन्दनन्द గోవింద గోవింద లక్ష్మీ నరసింహ వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు కూర్చోండమ్మా. अखिलाण्ड कोटि ब्रह्माण्डनाथ గోవింద గోవింద శ్రీ నరసింహ आनन्दमूर्ति सिंहाचलेश గోవింద గోవింద లక్ష్మీ నరసింహ दया समुद्र दाक्षिण्यरूप గోవింద గోవింద శ్రీ నరసింహ शरणागत श्रितपारिजात గోవింద గోవింద లక్ష్మీ నరసింహ गरुडध्वज गरुडवाहन గోవింద గోవింద శ్రీ నరసింహ चन्दन चर्चित सिंहाचलेश గోవింద గోవింద లక్ష్మీ నరసింహ श्रीकृष्णराय वन्दित पाद గోవింద గోవింద శ్రీ నరసింహ गजपति राज सेवित पाद గోవింద గోవింద లక్ష్మీ నరసింహ चन्दन शोभित सिंहाचलेश గోవింద గోవింద శ్రీ నరసింహ चन्दन प्रिया सिंहगिरीश గోవింద గోవింద లక్ష్మీ నరసింహ नारसिंहाय नरहरि रूप గోవింద గోవింద శ్రీ నరసింహ महासिंहाय सिंहगिरीश గోవింద గోవింద లక్ష్మీ నరసింహ वराहमूर्ति सिंहाचलेश గోవింద గోవింద శ్రీ నరసింహ महाबलाय उग्रसिंहाय గోవింద గోవింద లక్ష్మీ నరసింహ उग्रसिंहाय महोग्ररूप గోవింద గోవింద శ్రీ నరసింహ సహృదయులు, మితభాషి, గౌరవనీయులు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేయటం మాకు ఎంతో ఆనందదాయకం. వేదిక పైన ఎందరో మహానుభావులు వారందరూ విచ్చేశారు. మీ కరతాళ ధ్వనుల మధ్య వారందరికీ ఒక్కసారి మన ఆనందాన్ని తెలియచేద్దాం. శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసిన మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మొదటిగా కోరుతున్నాం. కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి శ్రీ వీరేంద్ర హెగ్డే గారు, మధు పండిత దాస గారు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి వచ్చేటువంటి భాగ్యం కలిగింది. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా ప్రచారంలోకి వచ్చింది. ప్రచారమే కాదు, ఈనాడు మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ అంశాన్ని, ఈ బ్రహ్మాండమైనటువంటి మీ అందరి కలయికను కేవలం ఆంధ్ర రాష్ట్రం, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తిలకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాధారణ ప్రజలందరూ కూడా ఈనాడు ధార్మిక కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అందరికీ. ఇటువంటి కార్యక్రమాన్ని మనందరికీ అందించినటువంటి నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీ అందరి ముందు నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర అనే పేరులోనే ఉంది గొప్పతనం. స్వామి వివేకానందుని పేరు కూడా నరేంద్రుడే. 1883లోనే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం గురించి చికాగోలో ప్రపంచ దేశాల మధ్యన వివిధ మతాలకు సంబంధించినటువంటి ఆ సదస్సులో భారతదేశ సంస్కృతి పరంపర గురించి, మౌలిక జీవన విలువల గురించి,
మనకు మతం ఏం చెప్తుంది అన్నటువంటి విషయాన్ని ఆనాడు అక్కడ చెప్పింది ఎవరు మర్చిపోలేరు. ఆ నరేంద్రుని పేరే మన నరేంద్రుడు కూడా ఉంది కాబట్టే మనకి ఇటువంటి చక్కటి కార్యక్రమాలను వారు ఇస్తున్నారని నాకు అనిపిస్తున్నది. నరేంద్ర చౌదరి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనన్య సామాన్యము అనితర సాధ్యమని మనం చెప్పుకోవచ్చు. వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి 2 మాటలు చెప్పిపోవడం చాలా సులభతరం. మాలాంటి వాళ్ళు ఇంకా బాగా చెప్పిపోతాం అవకాశం దొరికిందని. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎంత కష్ట సాధ్యమో మనం ఆలోచించాలి. ప్రజలందరికీ ఆధ్యాత్మిక చింతనతో పాటు మౌలిక జీవన విలువలు ఏ విధంగా మనకు రావాలి. మనందరం చెప్పేది కేవలం మన కోసము, మనకు పుణ్యం కోసము, తర్వాత చనిపోయిన తర్వాత కేవలం స్వర్గానికి తప్ప మరెక్కడికి పోవద్దనే ఆలోచనతో మనం చేయడం లేదు. ప్రపంచమంతా ఒక కుటుంబం. ఆ కుటుంబం ఆ యొక్క సౌభ్రాతృత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, ఈ ప్రపంచంలో శాంతిని ఏ విధంగా సాధించాలి, అందరూ ఒకటనే నినాదాన్ని ఏ విధంగా ఇవ్వాలనేటువంటి తపనతో మనం వచ్చి నేర్చుకుంటున్నాం. మనం ఇవ్వబోయేటువంటి సందేశాలు కూడా మన భారతదేశంలో వెలిసినటువంటి వేదాలు కానివ్వండి, షడ్ దర్శనాలు కానివ్వండి, వీటన్నిటి గురించి వారు చెప్తుంటే వినే అవకాశం మనకు కలుగుతుందంటే ప్రత్యేకంగా మనందరం వారి దగ్గరకు పోయి వినలేం. మనం అందరికి ఒకేసారి వినడానికి చక్కటి అవకాశం మనకు దొరుకుతూ ఉంది. దీనివల్ల మన జీవితంలో, నా జీవితంలో నేను ఏ విధంగా ముందుకు పోవాలి, ఒక ధ్యేయపూర్వకమైనటువంటి జీవితాన్ని, పర్పస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఇటు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఆధ్యాత్మిక చింతనతో కూర్చున్న వాతావరణంలో మనం కూర్చొని ఈ సందేశాలు విన్నప్పుడు మనకు కలుగుతుంది. ఆ వాతావరణాన్ని కల్పించినటువంటి నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహారాష్ట్ర, తమిళనాడు ఉభయ రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభిస్తారు. అలాగే మా చైర్మన్ దంపతులు గారు కూడా కార్తీక దీపోత్సవాన్ని గావించవలసిందిగా మనవి. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. చాలా బాగుందండి. నిజంగా కైలాసంలానే ఉంది, కైలాసంలో ఉన్నట్టే ఉంది, ఎంతో బాగుంది. చాలా సంతోషంగా ఉందండి. మేము విశ్వనాథ్ నుంచి వచ్చాము. 4 ఏళ్ళ నుంచి వస్తున్న టీవీలో చూస్తూ ఉంటాము. అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అనేది ఇంకెక్కడా చూడలేదు మేము అసలు. చాలా వైభవంగా జరుగుతుంది ప్రతిసారి. ఇక్కడ మేము రాబట్టి 3 years అవుతుంది. ఎప్పుడు వచ్చినా మాకు అన్ని కన్వీనియంట్ గా విధిగా అన్ని మంచిగా అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, చాలా టైమ్స్ వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తుంటే. అడుగడుగు
అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వదమై చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి. లైక్ నేను దుబాయ్ లో ఉంటాను, బట్ మాక్సిమం ట్రై చేస్తాను రావడానికి. వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ లో ఉన్న ప్రతిసారి అటెండ్ అవుతాను. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా రీజన్స్ యంగ్ జనరేషన్ కి తెలీదు ఎందుకు ఏం చేస్తారని. ఇక్కడికి వస్తే అన్ని అర్థం అవుతాయి. ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్. మేము ఇది ఫస్ట్ టైం వచ్చాం, ఫ్రెండ్స్ తో పాటు కలిసి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ రావడమే చాలా గొప్పగా ఉంది. చాలా గొప్పగా చేస్తున్నారు ప్రోగ్రామ్ మొత్తం. చాలా బాగుంది. చాలా బాగుంది. 3 years నుంచి వస్తున్నాము. ప్రతి ఇయర్ నా బర్త్డే రోజు వస్తాము, కానీ ఈసారి మాత్రం నా బర్త్డే తర్వాత రోజు కుదిరింది, సో ఇవాళ వస్తున్నాం. ప్రోగ్రామ్ చాలా బాగుందండి. కార్తీక మాసంలో ఇలా పెట్టడం చాలా బాగుంది. భక్తులందరికీ ఇంత సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లింగోద్భవ దృశ్యాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. లింగోద్భవం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథికి ఆత్మీయ సత్కారం. సప్తహారతులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. त्रीणि त्रीणि वै देवानामुत्थानि त्रीणि छन्दागूढ त्रीणि सवनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ నిమితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిదబద్ధ వృషభారభీతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహహారతి. ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరుదరస్య యద్వైశ్యః బద్ధాను సూత్రో అజాయత. సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ దవ్యసే ఓజే వసంతమగుహృదే సర్వోజ్ఞే చ రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతి గాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి. అగ్నిర్నస్పాదికృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. మహానీరాజనం అర్పిస్తున్నారా అనేంతలా అపూర్వ నీరాజనాన్ని అర్పించవలసిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. మహానీరాజనం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ధర్మస్థల ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ వీరేంద్ర హెగ్గడే వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. Effects we have on our mind, on our heart and our emotions to Manavatva, where we feel that we are Shrestha Manavas, and from there we have to grow to Devatva. This is a festival of light. Kartika Masa is festival of light. But I'll tell you, we are Shiva when there is light in us, otherwise we are Shava. The whole world knows that as long as we have the light in us, the Atma in us, the soul in us, very next moment that light is gone, we say it is a Shava, it is no use. Bhakti TV shows that all the gods were invited here. I am happy Narendra Chaudhary ji and Rama Devi has not only invited Shiva from Kailas, they have invited Vishnu from Vaikunta. They have invited Brahmaloka from Brahmaloka. They have invited Lakshmi from Vellore.
They have invited many deities here from all over the world, all over the country. So it's a very rare occasion in this Kartika Masa. Manjunatha's blessing should be on you. This is a very rare sight. I cannot imagine this, that this should happen every year, and Narendra Bhai and Ramadevi ji should be creating such atmosphere. I think it's not a national program, this is an international program. Certainly it's an international program. Again, I enjoyed staying here. I spent a very memorable evening here. I wish again Madhupandit Dasdi, ISKCON of Hyderabad, the spiritual head here, I wish them all best and thank you. May God bless you. మనం రోజు కూడా ఈ కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని ఇలకైలాసం అని చెప్పుకుంటున్నాం. కానీ మొట్టమొదటిసారి ఇక్కడికి విచ్చేసిన ధర్మస్థల పీఠాధిపతి ధర్మాధికారి అయిన వీరేంద్ర హెగ్గడే వారు ఇది జాతీయ కార్యక్రమం కాదు అంతర్జాతీయ కార్యక్రమం అంటూ కీర్తించడం నిజంగా ఎంతో ఆనందదాయకం. కాషాయంబరం లేని కర్మయోగి ఇస్కాన్ ఆలయ వ్యవస్థాపకులు హరే కృష్ణ మూవ్మెంట్ సారథి మధు పండితదాస స్వామి వారిని అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మనవి. Bhakti channel has organized this wonderful opportunity for thousands and lakhs of people to come here and witness, not only witness, participate in this Deepotsava. It is said in the month of Kartik, simply by offering a lamb to Keshava, all your papas are washed out and unlimited punya is earned by offering a lamb. Our Sanatana Dharma is the dharma of teaching people to love God. God is conquered by love. God is conquered by chanting His name. God is conquered by thousands of people coming here and glorifying the Lord. Each one of you have participated, not only those who have physically participated here, lakhs and lakhs of people all over the world are watching this program. They are also benefited. So I have no words to say what kind of punya that Narendra Chaudhary and Srimati Ramadevi would be getting from Lord Krishna, Lord Narayana, Simachala, Narsimha, from Lord Shiva, unlimited. If the Shastras are glorifying the offering of one devotee, what is the benefit? So they are giving so much, they are used as instrument by God to bring so many people, and I am very happy to be here on this occasion. I feel blessed to enjoy this feast, transcendental feast. It's a feast for the soul. So I am ever grateful to all the organizers of this festival. Thank you very much. Hare Krishna.